హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అఘోరికి షాక్ అయితే తగిలింది సార్. అఖిల భారత అఘోరి సంస్థ అనే ఒక సంస్థ ఈ అఘోరి అసలు అఘోరే కాదు, దీని పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తే మేమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ సంస్థ అనౌన్స్ చేసింది. ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు, అసలు ఏంటి ఈ సంస్థ, అఘోరాలకు కూడా ఈ విధంగా సంస్థలు ఉంటాయని కూడా అంటున్నారు. మరి ఈ సంస్థకు సంబంధించి మీరేం చెప్తారు? మరి ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అఘోరి పట్ల? అఘోరికి ఒక అదేంటంటారు, అఘోరి టైం బాగాలేదు ఇప్పుడు. అఘోరికి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత పెరిగింది. ఇటు మీడియాలో వ్యతిరేకత వచ్చింది, ఇటు అఘోరి పెళ్లి చేసుకున్న మొదటి భార్య రాధిక ఆమె కేసు పెట్టింది. మహిళా కమిషన్ దగ్గర కూడా వెళ్ళి ఆమె రిపోర్ట్ చేసింది. అట్లాగే ట్రాన్స్జెండర్స్ కూడా అఘోరి మీద కేసు పెట్టారు. అట్లాగే అఘోరి నగ్న పూజలు లేదా యోని పూజలు చేస్తానని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారని కొంతమంది, ఒక ప్రొడ్యూసర్ అంటున్నారు, ఒక జడ్జి అంటున్నారు. అలాగా వాళ్ళు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పటి వరకు అయితే అఘోరిలో నిన్న మొన్న 2-3 రోజుల ముందు 2 కేసులు అయితే ఎఫ్ఐఆర్ కూడా అయిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు అయినాయి. పైగా మహిళా కమిషన్ ఆమె నేరెళ్ళ శారద గారు కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. సో ఆమె కూడా పోలీసుల్ని దీని మీద విచారణ జరిపి అఘోరిని తీసుకొచ్చి విచారించండి అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు అఘోరిని పట్టుకురావడానికి ఇప్పుడు అఘోరి వాళ్ళు కేదార్ వెళ్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు. కాబట్టి కేదార్నాథ్కి వెళ్ళి అఘోరిని తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్గా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అఘోరి అండ్ ఆ అమ్మాయి శ్రీవర్షన్ ఇద్దరు కూడా జాయింట్గా ఒక వీడియో చేశారు. మా జోలికి వస్తే, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినా లేకపోతే మీడియాలో మా మీద నెగిటివ్గా వచ్చినా మేము ఇద్దరం చనిపోతాము, మాకు వేరే మార్గం లేదు, మేము పెట్రోల్ పోసుకుని కారుతో సహా దగ్ధం అయిపోతాం, ఆ వీడియో కూడా మీకు అందుతుంది, ఆ ఏర్పాటు చేసుకొని మేము చచ్చిపోతామని కూడా బెదిరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏంటంటే, మేము ఇంకా తెలుగు రాష్ట్రాలకి రాము, మేము ఇక్కడే సెటిల్ అయిపోతాము, కేదార్నాథ్లోనే మేము ఉండిపోతాము, ఇంక మీదట మా లైఫ్లో తెలుగు రాష్ట్రాలకి రామని కూడా అఘోరి అనౌన్స్ చేశాడు. అయితే సరే పోనీ వాళ్ళు నార్త్ ఇండియాలో బాగానే ఉండొచ్చులే, ఇక్కడంటే కాంట్రవర్సీస్ వచ్చాయి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అఘోరికి నార్త్ ఇండియాలో కూడా ఒక పెద్ద షాక్ తగిలింది. నిజానికి చాలామందికి ఇప్పటి వరకు ఉన్న డౌట్ ఏంటంటే, ఈ అఘోరి పేరుతో ఈ ట్రాన్స్జెండర్ చేస్తున్న అరాచకాలని అఘోరా వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు, అఘోరా సంఘాలు లేవా, వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అందరికీ చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు అఘోరి సంఘం, ఆ సంఘం పేరు అఖిల భారతీయ అఘోరా అఖాడాస్ అంటారు వాటిని. సో అఖారా అంటారు హిందీలో, మనం అఖాడా అంటాం. సో అఖిల భారతీయ అఘోరా అఖాడా సంస్థ అధ్యక్షుడు ఆదేశ్ నాథ్, ఆయన లెటర్ ప్యాడ్తో రాసిన ఇది కూడా తెలుగు మీడియాకి అందింది. సో అది నేను కూడా చూశాను, హిందీలో ఉంది. సో ఆయన ఏమంటున్నాడంటే, ఈ అఘోరి శివనాథ్ ఏదో పేరుంది, అఘోరి శివనాథ్ అలియాస్ శ్రీనివాస్ ఈ నాగస్వాదు అసలు అఘోరి కాదు, అఘోరికి సంబంధించిన ఏ దీక్ష ఎవరి దగ్గర అతను తీసుకోలేదు. సో ఆ నాగసాధు మాకు సంబంధం లేదు అఘోరాలకి, అఘోరా అనేది ఇట్లాంటివి చేస్తే మేము చర్యలు తీసుకుంటాము అనేది వాళ్ళు చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే, అఘోరాకి సంఘాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రకటించిన ఈ అఖాడా పెద్ద సంఘం కాదు. నిజానికి అఘోరాల పెద్ద సంఘం వచ్చి ఏబిఏపి అనే ఒక సంఘం ఉంది. ఏబిఏపి అంటే అఖిల భారతీయ అఖాడా పరిషత్ అంటారు. ఈ అఖిల భారతీయ అఖాడా పరిషత్తులో దాదాపు 14 అఘోరా సంఘాలు ఉంటాయన్నమాట. ఈ అన్ని సంఘాలు కలిపి అది సమాఖ్య అని చెప్పచ్చు. ఫెడరేషన్ ఆఫ్ 14 అఘోరా అసోసియేషన్స్ కలిపి అఖిల భారతీయ అఖాడా పరిషత్ అంటారు. ఈ అఖిల భారతీయ అఖాడా పరిషత్తులో జునా, నిరంజని, నిర్మోహి ఇలాంటి సంస్థలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అఘోరాల లైఫ్ని కంట్రోల్ చేస్తుంటాయి, వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని మ్యానిపులేట్ చేస్తుంటాయి. తర్వాత వీళ్ళు ఇట్లా ఏదన్నా పెద్ద ఫంక్షన్లకి వెళ్ళాలంటే కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట. ఇప్పుడు కుంభమేళాలు, మహాకుంభమేళాలు వచ్చినప్పుడు కూడా ఈ అఖిల భారతీయ అఖాడా పరిషత్తే దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది, పెద్దవి. ఆ మధ్య కేరళలో మహాకాల యజ్ఞం లాంటిది కూడా అఘోరాలు చేశారు. సో అలాంటివి కూడా వీళ్ళు చేస్తారన్నమాట. దీంట్లో ప్రధానంగా 2 అతిపెద్దవి, పంచదర్శనం జునా అఖాడా అనేది ఒకటి, రెండోది పంచాయతీ నిరంజని అఖాడా. ఈ 2 పెద్దవి అన్నమాట.
ఇది ఈ పరిషత్తులో ఉండే 14 వాటిల్లో ఈ 2 పెద్దది. ఇప్పుడు ఎవరైతే నోటీస్ ఇచ్చారో, ప్రకటించారో, ఆ ప్రకటన ఇచ్చిన ఈ ఆదేశ్నాథ్ వాళ్ళ సంస్థ అఖిల భారతీయ అఘోరా అఖాడా ఉంది కదా, అది ఈ 14లో లేదు, అది సపరేట్గా ఉంది. అంటే ప్రధానమైన బాడీలో వాళ్ళు లేరు, ప్రధానమైన బాడీ స్పందించలేదు దీని మీద, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏదో ఒక చిన్న ఆర్గనైజేషన్ మాత్రమే స్పందించింది. కాకపోతే ఇది ఎక్కడో మొదలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇది చేసింది కాబట్టి పెద్ద ఆర్గనైజేషన్లు కూడా స్పందిస్తాయా? స్పందిస్తే మాత్రం ఈ అఘోరికి ఇబ్బందులే. అంటే ఇబ్బందులు అంటే వాళ్ళకి ఏదో దండం పెట్టి సారీ చెప్పి నేను ఇంక మీద చేయనని, నేనేదో నా భార్య పెళ్లి చేసుకున్నా కదా, మేము ఇద్దరు ఏదో కాపురం చేసుకుంటాం, మా లైఫ్ని మేము గడిపేస్తామని వెళ్ళొచ్చు. అంతేగాని సోలం పెట్టుకొని ఇంత ముందులాగా సనాతన ధర్మం గుళ్ళు మీద వచ్చేసి అక్కడ జనం మీద దాడులు చేయడం, ఇవన్నీ మాత్రం ఇంకా అఘోరికి సాధ్యం కాదు. అది అయిపోయింది ఆ ఫేజ్. అంటే కొంత టైం ఇచ్చారు, అఘోరి విశృంఖలంగా వెళ్ళిపోయింది. ఒక ఆర్గనైజర్, అతనికి ధైర్యం ఉండొచ్చు, శ్రీనివాస్కి తెలివి ఉండొచ్చు, కానీ ఒక ఒక లిమిట్ ఉంటుంది ప్రతిదానికి కూడా. దేనికైనా కొన్ని పరిమితులు ఉంటాయి, చట్టానికి లోబడి ఉండాలి. నేను దేన్ని క్యారీ చేయను అనుకుంటే అది అంత ఈజీగా ఏమి ఉండదు. సమాజంలో కూడా కొన్ని విషయాల్లో వరకే సమాజం కూడా ఆమోదిస్తుంది, కానీ ఎక్కువ చేసే కొద్దీ హిందూ సమాజం ముఖ్యంగా వ్యతిరేకిస్తుంది. ఇదేంది ఇది, దీనివల్ల మనకి నష్టం వస్తుంది, అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుందన్న ఫీలింగ్లకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నప్పుడు సనాతన ధర్మం దీంట్లోనే ఉండాలి. మళ్ళీ ఎందుకు ఇప్పుడు అఘోరికి పెళ్ళిళ్ళు ఎందుకు? పెళ్ళైనా సైలెంట్గా ఎక్కడైనా చేసుకున్నారా? లేదు. ఒక ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళిపోవడం, ఈ అమ్మాయిని మ్యానిపులేట్ చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా అఘోరి పట్ల నెగిటివ్ ఇది వచ్చేస్తుంది. అఘోరి సైలెంట్గా ఎక్కడో పెళ్లి చేసుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫస్ట్ పెళ్ళి అంటున్నారు, ఆ పెళ్ళి ఎవరికి తెలీదు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇది ఒక గోల క్రియేట్ చేసింది. వాళ్ళ పేరెంట్స్ పేదవాళ్ళు, ఆ అమ్మాయి ఇలా వెళ్ళిపోవడం వాళ్ళకి ఎంతో బాధాకరమైన విషయము. కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి ఏదైనా చేసి వెళ్ళుండాలి. అది కాకుండా ఇలా తీసుకెళ్ళడం, దీనివల్ల నానా రభస జరగడం, మళ్ళీ మొదటి భార్య ఉందని ఆమె ఒక ఆడియో రిలీజ్ చేయడం, తర్వాత ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పూజల కోసం, ఇవన్నీ కాంట్రవర్షియల్ విషయాలు అయిపోయినాయి. అంటే ఈ లేడీ అఘోరి లేదా అఘోరి శ్రీనివాస్ తన ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి, పూజలు కావాలి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కావాలి, ఇవన్నీ కావాలంటే దొరకదంటే అవన్నీ కావాలంటే లీగల్గా ఒక పద్ధతిలో వెళ్ళాలి, కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు ఇక్కడ. సో అందువల్ల కొన్ని కావాలంటే కొన్ని కోల్పోక తప్పదు. అన్నీ కావాలనుకున్నప్పుడు అసలు అన్నీ కూడా పోతాయి. అదే జరిగింది ఇప్పుడు అఘోర విషయంలో. అన్నీ కావాలని అత్యాశకి వెళ్ళిపోయేసరికి అన్నీ కూడా పోయే పరిస్థితి ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అఘోరగా ఉండలేదు, ట్రాన్స్జెండర్గా ఉండలేదు. ట్రాన్స్జెండరు ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు, అఘోర సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, మీడియా వ్యతిరేకిస్తుంది. మొదటి భార్య కేసు పెట్టింది, ఇంకెవరో డబ్బులు ఇచ్చినారు కేసు పెట్టారు. అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా అఘోరికి కష్టాలు చుట్టుముట్టాయి. అందువల్ల ఇప్పుడు మేము చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అది కూడా మళ్ళీ కేసు అవుతుంది. 2 కేసులు అవుతాయి. ఒకటి నేను చచ్చిపోతున్నాం, ఒకటి మేము చచ్చిపోతున్నాం. మేమంటే ఆ అమ్మాయిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సో అది కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అఘోరి మరి అతను తెలివైనోడే అఘోరి శ్రీనివాస్. మరి అతను ఆలోచిస్తాడా దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది, లేదు బెదిరిద్దామని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది మొదలు పెడతాడా అనేది చూడాలి. ఎందుకంటే ఇది కొంత పెద్ద విషయమే. ఇది పెద్ద సంఘం కానప్పటికీ ఇది ఒక దగ్గర స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. నేను ఇందాక చెప్పిన అఖిల భారతీయ అఖాడా పరిషత్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. ఎవరో ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే మొన్న కుంభమేళాల్లోనే వాళ్ళ సంఘంలో చర్చకు వచ్చింది ఒక విషయం ఏంటంటే, ప్రజల్లో మన పట్ల అనేక అపోహలు ఉన్నాయి, దాన్ని తొలగించడానికి రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీలు పెట్టాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అఘోరాల పట్ల అనేక అపోహలు, తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అఘోరాలు మా శవాలను తింటారని, అఘోరాలు భయంకరంగా ఉంటారని, శాపాలు పెడతారని, వాళ్ళు కోపం వస్తే ఎవరన్నా చంపేస్తారని, ఇలాంటివి ఏవో ఉన్నాయి. నిజానికి అఘోరాలు అవేమీ లేవు. అఘోరా అనే సెక్ట్ మనకి, నేను ఆల్రెడీ దాని చరిత్ర అంతా చెప్పున్నాను 2-3 సార్లు. 4వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు క్రీస్తు శకం ఈ పీరియడ్లో అఘోరా సెక్ట్ అన్ని డెవలప్ అయింది. ఆ తర్వాత 18th సెంచరీలో బాబా కేనారాం వీళ్ళ ఆద్యుడిగా పిలుస్తారు, ఆయన్ని ఫాదర్ ఆఫ్ అఘోరా అనుకోవచ్చు.
ఆయన టైంలో అఘోరా అనేది ఒక ఆర్గనైజ్డ్ సెక్ట్గా ఇదైంది. వాళ్ళు ప్రధానంగా కాపాలికులు అంటారు వాళ్ళని. దాంట్లో మళ్ళీ రకరకాల సెక్టులు ఉన్నాయి. కాలాముకులు, కాపాలికులు ఇలాగ అంటారు. కాపాలికులు ఏముందంటే కపాలంలో భోంచేస్తారు. కపాలం అంటే వాళ్ళకి ఏంటంటే అద్వైతాన్ని ఫాలో అవుతారు. అద్వైత అనేది ఏంటి? జీవము, జగత్తు, ఈశ్వరుడు, మిథ్య, పరమాత్మ అంటే సూపర్ కాన్షియస్ మాత్రమే సత్యము, మిగతాంతా మిథ్య అని చెప్పేది అద్వైత. దాన్ని వీళ్ళు ఫాలో అవుతారు, ప్రాక్టీస్ చేస్తారు. అంటే పదార్థం ప్రతిదీ ఒకటే. ఒక ఉల్లగడ్డ బంగాళదుంప కావచ్చు, లేదా ఒక శవం కావచ్చు, ఈ రెండు వాళ్ళకి ఒకటే. ఇది ఒక యాపిల్ తిన్నట్టు శవం కూడా తినాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. ఎందుకంటే పదార్థం ఏదైనా మిథ్యే కదా. అసలు ఇవన్నీ మాయ అయినప్పుడు శవం తింటే ఏంటి, యాపిల్ తింటే ఏంటి అన్న ప్రాక్టీస్ కోసం వాళ్ళు శ్మశానాల్లో ఉండడం, శవం మీద కూర్చొని ధ్యానం చేయడం. శవాన్ని తినడం అంటే ఏదో మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకొని తినరు వాళ్ళు. అదేదో ఒక ముక్క తీసుకొని తినడం అంటే అన్ని పదార్థాలు ఒకటే అనేది వాళ్ళకి అలవాటు కావడం కోసం చేస్తారు. అట్లాగే వాళ్ళకి మనలాగా అశుభ్రతకు సంబంధించిన మనలాంటి అభిప్రాయాలు ఉండవు. వాళ్ళకి శుభ్రమైన అశుభ్రమైన పెద్ద ఫరక్ లేదు వాళ్ళకి.